శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. శైలపుత్రి దర్శనమును అనుగ్రహించి అంతర్ధానము జరుగుసరికి సాయంకాలము సమీపించింది. ఋషులందరూ సాయంకాల కృత్యములను నిర్వర్తించుకొనుటకై తడవులాడారు. తమ ఆశ్రమ సామగ్రిని కొని రాకుండా నారదుని పిలుపు వెంట కేవలము కమండములతో మాత్రము నడిచి వచ్చారు. అది వారు ఇప్పుడు గమనించారు. ఆలోచనలు మాని గంగానగరమున స్నానము చేసి కమండలములను నింపుకొని మరల గుహకు ఇరుపార్శ్వముల యందును శిష్య సమేతులై బారులు తీర్చి నిష్ఠతో నిలిచారు. అంజలులు ఘటించి ఓంకారమును సామ మార్గమున ప్రస్తారము చేశారు. వారి చుట్టూ ఉన్న ఆకాశ భాండమునందు మేఘ గంభీరధ్వనులు పుట్టాయి. పైనే వర్షామేఘములు గర్జిస్తున్నాయి. మేఘ గర్జనలతో పాటు వారుచ్చరించిన ప్రణవము అభేద స్థితి నుండి లోయలో ప్రతిధ్వనులు చేసింది. పూర్వ పశ్చిమ దిశల నుండి రెండు విధములైన ధ్వనులు వేరువేరుగా పుట్టి ప్రసారమయ్యాయి. అందు తూర్పు దిక్కున లోయలో ఋషులు చేయుచున్న వేదఘోషము మేఘముల గర్జనగను, పశ్చిమ దిక్కు నుండి వచ్చుచున్న ప్రతిధ్వని అనాద్యంతమైన నాదముగను వినిపించింది. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములను పుట్టించింది. అవి హృదయ ఆహ్లాదకరములుగా ఉండుట గమనించిరి. కానీ వారి విధానమునకు పేరేమి పెట్టవలనో వారికి తెలియలేదు. అందరూ అలా ప్రణవోచ్చారణము చేయుచు తదేక దృష్టితో మెలుగుచుండగా పరాశర మహర్షి గంభీర మౌనముద్రతో గుహ ఎదుట నిలబడ్డాడు. పాదుకలను దండ కమండలములను గుహద్వారమున వదిలి ధ్యాన స్థిమితలోచనుడై చీకటిలోనికి చూచుచు గుహలో ప్రవేశించాడు. మిగిలిన వారందరూ మౌనముగా నిలబడి ఆశ్చర్యముతో చూస్తున్నారు. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞము ప్రారంభము నాటి నుండియా మరునాటి నుండియా అను సందేహము కలిగింది. 1-2 ప్రశ్నల తరువాత నాటి నుండి ప్రారంభమైనదని వ్యాసుడు నిర్ణయించాడు. ఆ రాత్రి అంతయు ఋషులు అలాగే గుహ ముందు నిలిచి ఉన్నారు. ఉత్తర దిశగా పరికిస్తున్న ఋషుల కన్నులకు సప్తర్షి మండలము మబ్బులు అందిపుచ్చినప్పుడు పొడగట్టి మరల మాయమగుతున్నాయి. రాత్రి ప్రారంభమున మొదటి జామునందు సప్తర్షి మండలము నిలువగా నాటిన ఒక పతాక వలె ఉంది. కాలపురుషుడు మెల్లమెల్లగా పతాకను గాలికి వీచుచు అడ్డముగా త్రిప్పినట్లు గమనము మారింది. ఋషులు అర్ధరాత్రము దాటుచున్నదని గ్రహించారు. గుహలో నుండి రుక్కులు వినిపిస్తున్నాయి. దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి రక్షించుటకై తానును దొంగయై అగ్నిహోత్రుడు గుహలో దూరాడు అని ఆ ఋగ్వేద మంత్రమునకు వ్యాసుడు వ్యాఖ్యానము చేశాడు. బ్రాహ్మీ ముహూర్తమున ఋషులు అంజలి ఘటించి మరల ప్రణవము ఆరంభించారు. పరాశరుడు గుహలో నుండి నడిచి వచ్చి పాదుకలు కమండలపు
కమండలములను గ్రహించి మిగిలిన ఋషులతో కలిసి గంగా నిఝరిలో స్నానాధికములు ముగించుకొన్నాడు. వారతనిని అనేక విధములుగా ప్రశ్నించారు. అతడు మౌనముద్ర వహించాడు. పగలు మీ అందరిలో ఒకడుగా చరించెదను, రాత్రి గుహలోనికి పోయేదను అని మాత్రము బదులు పలికాడాయన. చెరసాలలో నిద్రిస్తున్న దేవకీదేవికి ఈ మొత్తము దృశ్యము దర్శనమయ్యింది. మెలకువ వచ్చేసరికి ఏమీయునూ జ్ఞప్తి లేదు. ఏవో మంచి స్వప్నములు వచ్చినవి. ఎవరో మహనీయులు ఎచ్చటనో చరిస్తున్నట్టు మాత్రము జ్ఞప్తి ఉంది. దీని ఫలితమేమి అని వసుదేవుని ఆమె ప్రశ్నించింది. వసుదేవుడు ఆలోచించి మంచిదే అని పలికి ఊరకున్నాడు. కంసునకు యథాప్రకారము కంటిపై కునుకులేదు. దీపకాంతులతో వెలుగొందుచున్న తన గదియందు వాని కన్నులకు గాఢాంధకారము గోచరించింది. ఉక్కిరి బిక్కిరి అయి తన్నెవరో చీకటి గుహలలోనికి కొనిపోబుతున్నట్లు అనిపించింది. ఆ దినమున దక్షిణ మహాసముద్రమునందు ఉప్పెనలు రేగినవని వార్తలు పుట్టాయి. సుడిగాలులు పర్వతారణ్యములను కంపిస్తున్నాయి. అష్టమి నాడు పగలంతయు ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఉన్నారు. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగపండ్ల గుజ్జు తిని గంగాజలములు త్రాగారు. ఋగ్వేద మంత్రములందలి వృథ కథను వర్ణిస్తూ ఉన్న సూక్తములను పారాయణము చేశారు. మేఘములు సుడులుగా సర్పవలయముల వలె తిరిగాయి. వడగంట్ల వానలు కురిశాయి. సాయం సంధ్యకు ఆకాశము తేటపడింది. ఎల్లరూ ప్రణవమును ఉచ్చరించుచుండగా పరాశరుడు గుహలో ప్రవేశించాడు. అర్ధరాత్రమున రుక్కులు వినిపిస్తున్నాయి. నేను మీ పూజలను స్వీకరింతును. నన్ను ఆరాధించుట యొక్క అదియే మీరు దివ్యులుగా చరించుటకు మార్గము అని వ్యాసుడు ఆ మంత్రమునకు వ్యాఖ్యానము చెప్పాడు. ఆకాశమునందు ఉత్తరము నుండి దక్షిణముగా క్షీరసాగరమనబడు తారకాపంక్తి కాల ప్రవాహము వలె అనంతమైన వెలుగు వచ్చింది. అర్ధరాత్రమున ఆకాశ మధ్యమునందు అభిజిత్ తారకలు ఒక చిన్న బాలుని ఆకారము వలె దర్శనమిచ్చాయి. లోయ నుండి వృక్ష పంక్తుల మీదుగా వీచుచున్న దక్షిణ వాయువులు తుంబురు గానములను వెలార్చాయి. బ్రహ్మీ ముహూర్తమునందు తూర్పున పునర్వసు ఉదయించి దర్శనమిచ్చుచుండగా పరాశరుడు గుహ వెలుపల నుండి వచ్చి అందరకు కనిపించాడు. ఆ రాత్రి కారాగృహమున తుంబురు నారదులు గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నమున కనిపించింది, వినిపించింది. ఏవో గానములు నాకీ రాత్రి అంతయో స్వప్నమునందు వినిపిస్తూనే ఉన్నాయి అని ఆమె వసుదేవునితో వర్ణించి చెప్పింది. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధమున నిద్రించుచుండగా ఒక్కమారు గుర్రముల సకిలింపులు వినిపించాయి. అతడు నిద్రలేచి తన గుర్రములను చూచి తిరిగి వచ్చాడు. హయగ్రీవ మంత్రము జపిస్తూ మరలా నిద్రించాడు.
స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.